కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లో కొంచెం పెద్ద చాప్టర్స్ ఉంటాయి. నాగరాణి గారు ఎవరండి? మేడం నమస్తే మేడం. నమస్తే. ఆ అమ్మాయి హైదరాబాద్ అండి. మాకు తెలిసిన ఆ, అచ్చా, మీరు చెప్పారా? ఆ, అవునవును మేడం. ఓకే. మీ గురించి చెప్పాను. ఇక్కడ ఇది సత్సంగం ఉంటది, రామ్మా అంటే వచ్చింది అట్లా. అంటే మొట్టమొదట ఇలాంటి చాప్టర్స్ చదివితే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ వింటూ వింటూ ఉంటే అర్థం అవుతుంది. మొదట్లో అలా ఉంటుంది. అయితే అవును మేడం. నేను ఎక్కడ ఆపానో నాకు ఈ లోపల ఎక్కడ అది క్లోజ్ అయిందో నేను చూడలేదండి. అంటే ఇవన్నీ కూడా అంటే అనుకరించడమేటట్టుగా చేస్తున్నాయని విన్నారు కదా, అది మీకు వినబడిందా? అంటే చైల్డ్ ని వినపడు. ఆ, మన యొక్క కంపల్షన్స్, తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే కొన్ని సిద్ధాంతాలని నమ్మకాలతో నింపేసి వాళ్ళని అనుకరించేటట్టు ప్రోత్సహిస్తున్నాం. చైల్డ్ కి సహాయం చేయాలంటే ఈ ప్రభావాలన్నిటినీ అవేర్నెస్ తో చూడాలి. వాటి యొక్క ఆంతరంగికమైన మానసికమైన గుర్తింపుతో ఆయనకి అవగాహన చేసుకోవడానికి అథారిటీ యొక్క మార్గాలు, అందులో పట్టుబడిపోకుండా ఆ సొసైటీ యొక్క నెట్లో బంధించబడకోకుండా చూసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది కేవలంగా టెక్నిక్ ని చెప్పడం, ఆ పిల్లవాడికి ఒక జాబ్ రావడానికి కావాల్సిన టెక్నిక్స్ చెప్పడం కాదు. అదేంటంటే ఆ పిల్లవాడిని ఆయనకి ఏమి ఇష్టమో ఆయనకి తెలిసేటట్టు చేయాలి. ఆ అబ్బాయి గాని సక్సెస్ నే వెతుక్కుంటే తనకి ఏది ఇష్టమో అది తెలుసుకోలేడు. సక్సెస్ ని, కీర్తిని, పవర్ ని కోరుకుంటే ఆ పిల్లవాడికి ఇది అవగాహన చేయడం అన్నదే ఎడ్యుకేషన్. అంటే తనకి ఎందులో రుచి ఉంది అన్నది తను తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని కేర్ఫుల్ గా చూడగలగాలి. మనకి ఇంకా ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ లోకి మనకి టైం లేదు. ఐ థింక్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నాకు అవగాహన అయిందండి జనరల్ సెన్స్ లో మీరు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో. ఈ కొత్త విధానంలో టీచ్ చేసే మనుషులు ఎక్కడా? అలాంటి ఎడ్యుకేటర్స్ ఉండరు కదా. అయితే సైకలాజికల్ ఇందులో ఏమంటున్నారంటే మీరు ఎన్నేళ్ళు పొలిటికల్ ఫీల్డ్ లో పనిచేశారు అని అడిగారు. చాలా సంవత్సరాలు, నా జ్ఞాపకం ఉన్నంత వరకు 20 years పైన చేశాను. ఎడ్యుకేటర్ని ఎడ్యుకేట్ చేయడం తప్పనిసరిగా కష్టంగానే పని చేయాలి. మీరు ఎలా అయితే పాలిటిక్స్ లో పనిచేశారో అలాగా ఆర్డ్యూస్ గా అంటే కష్టతరంగానే వాళ్ళు శ్రమించాలి. ఇది కొంచెం శ్రమతో కూడిన పనే. లోతైన సైకలాజికల్ ఇన్సైట్ రావాలంటే దురదృష్టవశాత్తు రైట్ ఎడ్యుకేషన్ ఎవరు కేర్ చేయట్లేదు. అయినప్పటికీ ఏ సింగిల్ ఫ్యాక్టర్ కన్నా ఇది చాలా ముఖ్యమైన విషయం. ఫండమెంటల్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అవసరం. మౌలికమైన సాంఘికమైన మార్పు అన్నది అవసరం. స్పెషల్ గా పొలిటీషియన్స్ మాలో చాలా మంది ఇమీడియట్ ఫలితాలు మేమేంటైతే మేమేమనుకుంటున్నామో అవే చూసుకుంటున్నాం. లాంగ్ రేంజ్ రివ్యూస్ అనేవి కాదు అని అన్నారు. ఇప్పుడు మే ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్, మరో ప్రశ్న అడగొచ్చా? ఇంతవరకు మనం మాట్లాడింది ఇందులో ఇన్హెరిటెన్స్ అంటే ఎక్కడన్నా వస్తుంది. మీ ఉద్దేశంలో వంశపారంపర్యం ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్ యూ రిఫరింగ్ టు ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ? అంటే ఇన్హెరిటెన్స్ అంటే తర్వాత వాళ్ళకి సంక్రమించుతుంది, మనకి సంపద ఉంటే మన తర్వాత వాళ్ళు, అది మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే
సైకలాజికల్ ఇన్హెరిటెన్సా అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినవి మనకు వస్తాయి ఇలాగ. సైకలాజికల్ ఇన్హెరిటెన్స్ అని అడిగారు అనమాట. అంటే ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. నేనేమోని ప్రాపర్టీ యొక్క ఇన్హెరిటెన్స్ అంటే తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు వస్తుంది. సత్యం చెప్పాలంటే మిగతా ఏవి నేను ఆలోచించలేదు. ప్రాపర్టీ యొక్క కండిషనింగ్ ఎలా ఉంది, సైకలాజికల్ ఇన్హెరిటెన్స్ కూడా ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ లాగే కండిషన్ అయిపోయింది. ఈ రెండు కూడా మనని పరిమితం చేస్తున్నాయి. మనస్సుని ఒక పర్టికులర్ విధానం వైపు, సొసైటీ యొక్క విధానం వైపు తీసుకెళ్తున్నాయి. అది మనని మౌలికంగా మార్పు చెందడానికి, సంఘం మార్పు చెందడానికి అడ్డుతోంది. ఒకవేళ మనం సంపూర్ణంగా వేరే సంస్కృతిని తేవాలంటే, ఏ సంస్కృతి అయితే ఆశయాల మీద ఆధారపడి ఉండదో, ఏదో ఒకటి పొందడం మీద, అప్పుడు మానసికమైన ఇన్హెరిటెన్స్ అన్నది ఒక అడ్డు అవుతుంది. అంటే కొత్త కల్చర్ ఇవన్నిటిని తీసుకురావాలండి. అంటే మానసికంగా తల్లిదండ్రుల ఆలోచనలు పద్ధతులు మనం కూడా అలాగే అలా కాకుండా. మీ ఉద్దేశం ఏంటి సైకలాజికల్ ఇన్హెరిటెన్స్ అంటే అని అడిగారు. అంటే చిన్నపిల్లల మనస్సు మీద పాస్ట్ ని ప్రింట్ చేయడం, కాన్షియస్ గా అన్కాన్షియస్ గా ఈ కండిషనింగ్ అనేది స్టూడెంట్ కి నువ్వు ఒబే చేయాలి, అనుకరించాలి, ఇలా మనం వాళ్ళకి చెప్తాం. కమ్యూనిస్ట్ ఏమో చాలా నైపుణ్యంతో చేస్తున్నారు. అదే విధంగా క్యాథలిక్స్ కూడా జనరేషన్స్ తరబడి చేస్తున్నారు. ఇతర మతాలు అదే చేస్తున్నాయి. అంత పర్పస్ఫుల్ గా ఎఫెక్టివ్ గా కాకపోయినా తల్లిదండ్రులు, సొసైటీ ఇవన్నీ కూడా పిల్లల మనస్సుల్ని ఒక రకమైన షేప్ ఇస్తున్నాయి. వాళ్లకున్న ట్రెడిషన్ తో, నమ్మకాలతో, సిద్ధాంతాలతో, కన్క్లూషన్స్ తో, అభిప్రాయాలతో సైకలాజికల్ ఇన్హెరిటెన్స్ ఏం చేస్తోందంటే న్యూ సోషల్ ఆర్డర్ రాకుండా అడ్డుతోంది. అంటే తల్లిదండ్రులు ఎలాంటి కండిషనింగ్ లో ఉన్నారో పిల్లలు అలాగే ఉంటారు. ఆ తర్వాత పిల్లలకి వీళ్ళు చెప్తారు, ఇలాగ వెళ్ళిపోయి కొత్త రకమైన సోషల్ ఆర్డర్ రావట్లేదు అంటారు. నేను ఇప్పుడు చూస్తున్నాను, మీరు చెప్పింది అవగాహన అవుతుంది. అయితే దీనికి ఒక స్టాప్ పెట్టాలంటే ఈ రకమైన ఇన్హెరిటెన్స్ అనేది చాలా అసంభవం కదా. మీరు ఒకవేళ దానికి స్టాప్ పెట్టడం ఆవశ్యకత కానీ అవగాహన చేసుకుంటే ఈ రకమైనటువంటి ఇన్హెరిటెన్స్ అనేది ఆగిపోతుంది. అప్పుడు రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ పిల్లవాడికి తేవడానికి యూ విల్ నాట్ గివ్ ఇమ్మెన్స్ అటెన్షన్, అటువైపు మీరు పెట్టక్కర్లేదు. మళ్ళీ మనలో చాలా మంది మనం ముందే ఎన్నిటితోటో ఆక్యుపై అయిపోతూ ఉంటాం, భయాలతో. ఈ విషయాల్లోకి మనం వెళ్ళం, అంటే ప్రీ ఆక్యుపేషన్స్ తో చాలా లోతుగా ఈ విషయాల్లో వెళ్ళటం లేదు. మనం డబుల్ టాకర్, రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళం. అలాగే ఏవేవో అంటే పదాలు అలాగా అలాంటి జనరేషన్ లో ఉన్నాం. అంటే ఒక స్థిరంగా కరెక్ట్ గా స్లింగర్స్ అంటే ఏంటంటే పదాలు కూడా మార్చేయడం అలాగనమాట. స్లింగర్ అంటే అదేనా చూద్దాం ఒకసారి. వర్డ్ స్లింగర్ అంటే గస్ మీనింగ్ ఎందుకన్నా ఉద్దేశం. స్లింగర్ బ్యాగ్ పర్మన్. స్లింగర్ మీనింగ్ అంటే a slinger is most commonly a person who throws something is sting like ancient warrior of a modern slang term for it. అది అంటే మొదటి నుంచి అలాంటిదే. అంటే ఇంకొకళ్ళ నుంచి మనకు వచ్చిన పదాలు ఇవన్నీ వాడియడం ఇలాంటిదే అని అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సో కాటప్, మాలో చాలా మంది ఎన్నిటితోటో ఆక్యుపై అయిపోయి ఉంటాం, ఎన్నో భయాలతో ఇలాంటి విషయాల్లో లోతుగా వెళ్ళట్లేదు.
మనం ఇప్పుడు ఏంటంటే రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటాం, అలాగే ఏవేవో అలవాటున్న పదాలు మాట్లాడేస్తాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అదొక రకమైన కష్టమైన సమస్య. మనం ఏదో ఒకటి పొందాలని చూస్తాం, ఒక భూమి, లేకపోతే ఎంత చిన్నదైనా, లేకపోతే ఎనదర్ హ్యూమన్ బీయింగ్, ఇంకో మనిషినో. అలా లేదనుకోండి, అప్పుడు మనకి ఆదర్శాలు లేకపోతే నమ్మకాలు పట్టుకుంటాం. మన యొక్క పొజిషన్ లో మన ఎవరు కరెక్ట్ చేయలేట్టుగా మనం తయారైపోయింది. కానీ మీరు ఎప్పుడైతే డీప్ గా రియలైజ్ చేస్తారో ఈ వంశపారంపర్యంగా సంక్రమించిన సంపద ఎంతో వినాశనమైనది, సైకలాజికల్ ఇన్హెరిటెన్స్ అది ఎంత వినాశనమో ఇది అలాంటిదే. అప్పుడు మీరు హెల్పింగ్ మీ పిల్లలకి ఫ్రీగా స్వేచ్ఛగా రెండు రకాల ఇన్హెరిటెన్స్ లేకుండా ఉండడం నేర్పిస్తారు. వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేస్తారు సంపూర్ణంగా, సెల్ఫ్ సఫిషియెంట్ గా, మీ మీద ఆధారపడకుండా, లేకపోతే ఇతరుల మీద ఆధారపడకుండా, వాళ్ళ వర్క్ ని వాళ్ళు ప్రేమించేటట్టు, వాళ్ళ సమర్థతల పట్ల వాళ్ళకి విశ్వాసం ఉండేటట్టు, ఏ ఆశయాలు లేకుండా, సక్సెస్ ని ప్రేమించకుండా పని చేయగలిగేటట్టు చేస్తాం. వాళ్ళకి మీరు ఏం బోధిస్తారంటే కోఆపరేటివ్ రెస్పాన్సిబిలిటీ, సహాయం చేసే బాధ్యత ఉండేటట్టుగా. అందువలన వెన్ నాట్ టు కోఆపరేట్, ఎప్పుడు కోఆపరేట్ చేయాలి ఎప్పుడు కోఆపరేట్ చేయకూడదు వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడు పిల్లలకి మీ యొక్క ప్రాపర్టీని తీసుకునే ఇన్హెరెంట్ అంటే వంశపారంపర్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఫ్రీ హ్యూమన్ బీయింగ్స్ గా, అంటే మీ లక్షణాలు అవి వాళ్ళు కాపీ చేయక్కర్లేదు. వాళ్ళు మొదటి నుంచి బిగినింగ్ నుంచి ఫ్రీ హ్యూమన్ బీయింగ్స్ గా ఉంటారు, బానిసలు కాదు ఒక కుటుంబానికో లేకపోతే ఒక సొసైటీకో. నేను ఈ ఆదర్శం అన్నది నా ఒక ఆదర్శం, ఇది ఎప్పుడు కూడా రియలైజ్ అవ్వబడదేమో అనిపిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి, ఎవరో కొనుక్కొడుచున్నాను చూడండి. పక్క వాళ్ళ ఇల్లుకి కూడా మనలా ఉంటుంది, అయినా చూసి వస్తుంది. हेलो। हेलो। మేడం చెప్పండి. ఏం వినిపించడం లేదు చాలాసేపటి నుంచి అని అడుగుతున్నా. మేడం గారు ఎవరో ఫోన్ వస్తే మాట్లాడుతున్నట్టున్నారు. సరే సరే, ఓకే. అయితే కొంచెం చూస్తున్నాను, నాదే కనెక్షన్ మొదటి పోయింది, ఆ తర్వాత మళ్ళీ వేస్తే ఇలాగ వస్తున్నాడు. ఓకే. ఫోన్ వచ్చినట్టుంది.
అబ్బో, ఎంతసేపు అయ్యే కొడుతున్నారు మనడోరే. ఇంకా అయిపోతుందండి. కొంచెం థర్డ్ లో కామెంట్రీస్ అండ్ పార్ట్ 3లో అన్ని పెద్ద పెద్దగా ఉంటాయండి. ఆ, అంటే ఇది పారా అయిపోయాక అయిపోతుంది. ఇది ఒక ఆదర్శం కాదు. ఇదేంటంటే మనము నెవర్ నెవర్ ల్యాండ్, ఏదో ఆ, చాలా దూరంగా ఉన్న ఊహాత్మకమైన విషయం కాదు. అవగాహన అన్నది భవిష్యత్తులో కాదు, అండర్స్టాండింగే యాక్షన్. నేను ఎప్పుడు అదే చెప్తాను కదండి, అవగాహన అవగానే యాక్షన్ వచ్చేస్తుంది. అవగాహన మొదట వచ్చి తర్వాత యాక్షన్ రాదు. యాక్షన్ గ్రహించడం ఇవి వేరు చేయలేం. అంటే ఇక్కడ పాము ఉందని అవగాహన అవగానే కాలు కదిపేస్తాం. అవగాహన యాక్షన్ అది ఇక్కడ. ఈ చూడ్డంలోనే మనం కోబ్రా, అదే అతను చెప్పారండి, నాగుపాముని చూడ్డంగానే యాక్షన్ ఉంటుంది. మనం ఆ సత్యాన్ని గాని ఈ పొద్దున్న మనం మాట్లాడిన విషయాల్లో చూస్తే అప్పుడు యాక్షన్ అన్నది ఆ గ్రహించడంలోనే వచ్చేస్తుంది. కానీ మనం పదాలతో బంధించబడిపోతున్నాం. ప్రేరణ, థింగ్స్ ఆఫ్ ది ఇంటలెక్ట్, బుద్ధికి మనం ప్రేరణ ఇస్తాం. వర్డ్స్, బుద్ధి అవి మనకి హిండ్రెన్స్ అయిపోతున్నాయి యాక్షన్కి. ఈ విషయం మనకు చాలా అవగాహన చేసుకోవాలండి. మనం పదాలు తెలుసుకుని అన్ని తెలిసేసుకున్నాం అనుకుంటాం, అసలైన అవగాహనకి అవి అడ్డవుతున్నాయి. సోకాల్డ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, అందరూ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటారే, అది కేవలంగా మాటలు ఎక్స్ప్లెనేషన్ వినడమే, లిజనింగ్, ఐడియాస్ వినడం. అలాగే అలాంటి అవగాహన అన్నది దానికి ఏమీ ప్రాముఖ్యత లేదు. ఆహారాన్ని వర్ణించినంత మాత్రంలో ఆకలి తీరదు కదా. మీరు అవగాహననే చేసుకోవాలి, లేకపోతే చేసుకోకపోవడం, అంతేగాని ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ లేదన్నారు. అండర్స్టాండింగ్ అనేది ఒక సంపూర్ణమైన విధానం, అదేమీ కూడా యాక్షన్కి భిన్నంగా లేదు. లేకపోతే అది రిజల్ట్ ఆఫ్ టైం, సమయానికి సంబంధించింది కాదు. నేను అదే చెప్తూ ఉంటానండి, సంపూర్ణమైన అవగాహన ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. అది అంటే ఇక్కడితో ఈ టాపిక్ అయింది. చూద్దాం ఒకసారి. అంటే ఆయన అంటున్నది ఏంటంటే, అవగాహన అయిపోయిందండి అని ఆయన అంటే, అవగాహన అన్నది వెంటనే యాక్షన్లోకి వస్తుంది అని. తర్వాత టాపిక్ సైకలాజికల్, అంటే ఎడ్యుకేషన్ ఏమిటి అన్నది వివరించారు ఆయన. మనం ఏదైతే ఇప్పుడు డబ్బు ఆర్జించడానికి కావలసిన టెక్నిక్స్ నేర్చుకోవడం ఎడ్యుకేషన్ కాదు, లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ కాదు ఎడ్యుకేషన్ అంటే. అంటే లేకపోతే అనుకరించడం కాదు, పిల్లల్ని స్వేచ్ఛగా ఆలోచించగలిగేటట్టు చేయాలంటున్నాం. మనం ఏవో ఇది చెయ్యి అది చెయ్యి, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు సిద్ధాంతాలు నమ్మకాలు వాళ్ళకు కూడా ప్రవేశపెట్టేస్తున్నాం. ఇవన్నీ లేనప్పుడు పిల్లలు స్వేచ్ఛగా ఆలోచించేటట్టు చేయాలని చెప్తున్నారు. అప్పుడు ఒక రకమైన కొత్త విధానంతో అంటే సమత్వంతో ఉన్న సొసైటీ వచ్చే అవకాశం ఉంటుంది అని. వాళ్ళని సాంప్రదాయంతో వాటితోటి మనం ఫీడ్ చేసేసి అవే అనుకరించేటట్టుగా కంపెల్ చేస్తున్నాం. అది ఆయన చెప్పారు. మనకి నమ్మకం లేదు వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు ఆలోచించగలరు ఆ వాళ్ళ అనే సంగతి. మనకి పిల్లలకి ఏమీ తెలియదు అనుకుని అన్ని వాళ్ళని నెత్తిమి పెట్టేస్తాం. నేను చెప్పాను కదా, ఒక 2వ క్లాస్ పిల్లవాడు, వాడిని నెల రోజులే నేను దూరం పెడుతున్నాను వాడి పిల్లల్ని కొడుతున్నాడని. ఆ క్లాసులో మీకు ఏ మేడం ఎక్కువ ఇష్టం అంటే లక్ష్మి మేడం అన్నారు. అందులో వాడు లాస్ట్ బెంచ్ లో ఉండేవాడు, ఎందుకంటే వాడు కొంచెం పొడుగ్గా ఉంటాడు. ఆ టైంలో ఎందుకు ఆ లక్ష్మి మేడం మీకు ఇష్టం, ఆవిడ ఎంత అందరినీ ఆ టైంకి రాకపోతే ఊరుకోరు, హోంవర్క్ చేయకపోతే ఊరుకోరు, అలాంటి మేడం మీకెందుకు ఇష్టం అంటే, వాడు లాస్ట్ బెంచ్ నుంచి ముందుకు వచ్చి లక్ష్మి మేడం నా మనస్సులో చెత్త తీసేస్తున్నాడు అన్నాడు. తీసేస్తున్నారు అని చెప్పాడు. అంటే పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తారు మీరు చూడండి. వాళ్ళకి ఏమీ తెలియదని మనం అనుకుంటాం. వినబడుతున్నాదా? ఎవరైనా వసంతలత, నువ్వేమైనా నీకు అర్థమైంది చెప్తావా?
నమస్తే అందరికి. ఇవాళ అదే సైకలాజికల్ రెవల్యూషన్ అన్న విషయం మీద మన సత్సంగం. అది మొదటి అతను ఎవరో కనిపించి అడుగుతున్నారు అనమాట. అతను దేంతోని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులతో అతను తృప్తిగా లేదు. ఏదో ఒకటి రెవల్యూషన్ రావాలి, ఏదో మార్పు రావాలి అని చెప్పి ఆయన ఇదంతో కృష్ణమూర్తి గారితో సంభాషిస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు చెప్పారు ఆయన. అదే నెంబర్ 1 ఏంటంటే ఆయన ఏదో పాలిటీషియన్, పాలిటిక్స్ లో చాలా ఉన్నారు. అయితే ఏదైనా రెవల్యూషన్ రావడానికి పాలిటిక్స్ లో ఉండాలా అంటే అవసరం లేదు. అవన్నీ వాళ్ళ లాస్ అవి ఏదో గవర్నమెంట్ తరఫు నుంచి మనం చట్టాలు అవి తయారు చేసి రూల్స్ పెడితే మనుషుల్లో మార్పు వస్తుందా అంటే అతను కాదు, ఇది సమూలంగా రావాల్సింది. ప్రతి మనిషి ముద్రడదు మానవులుగానే చూడాలి. అందరం మానవులమే. కానీ గవర్నమెంట్లు అవి ఏమిటంటే చాలా డివిజన్స్ తో పనిచేస్తాయి. హిందువులని, ముస్లింలని, తర్వాత అమెరికన్లని, చైనీస్ అని ఇలాగా. సో ఇలాంటి డివిజన్స్ లేకుండా ఉండడమే అసలైనటువంటి లైఫ్ అని చెప్తున్నారు. అదే అందులో మా సమూలంగా మనిషిలోంచి మార్పు రావాలి తప్ప చట్టాలు అవన్నీ మనని ఏదో రుద్దడంలా ఉంటుంది మీదన రూల్స్ అవి. దాంతో అవగాహన అనేది ఎప్పుడు రాదు. మనిషి తానంతట తాను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఎగ్జామిన్ చేసుకుంటూ ఏది మంచి చెడ్డ అని ఆలోచించుకుంటూ వెళ్తేనే నీకు అసలైనటువంటి రెవల్యూషన్ నీ మనసులోంచే రావాలి, మనిషిలోంచే రావాలి. కానీ బయట సోర్సెస్ ఏమీ నీకు మార్పు తీసుకురాలేవు అని అదొక పాయింట్. తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఎడ్యుకేషన్ విషయంలో మనము మన తాలూకు ఫ్యూచర్ జనరేషన్ మీద పాస్ట్ తాలూకు బ్యాగేజ్ పెడతాం. అంటే మన ట్రెడిషన్స్, మన ఐడియాస్, మన థాట్స్ వాళ్ళ మీద ఇంపోజ్ చేసి అలా ఉంటేనే అది కరెక్ట్ అనేటువంటి ఒక భావాన్ని, ఆర్టిఫిషియల్ భావాన్ని వాళ్ళ మీద రుద్దడం వల్ల వాళ్ళ తాలూకు వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. అంటే ఫ్రీడమ్ ఇవ్వము, వాళ్ళని సొంతంగా పరిశోధించడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏంటంటే ఇలాగే నువ్వు చెయ్యాలి అని కట్టుబాట్లు పెడతాం. అది ఈ మా ధార్మిక అంటే రిలీజియస్ విషయం, రిలీజియన్ విషయం, సోషల్ సొసైటీ విషయం, అన్ని ట్రెడిషన్స్ కూడా ఇలాగే పాస్ట్ తాలూకు ఇదే ఇన్ఫ్లుయెన్సే మన పాత జనరేషన్స్ మన మీద పెట్టే మనం మన తర్వాత జనరేషన్స్ మీద పెడుతున్నాం. ఎప్పుడూ వాళ్ళు ఫ్రీగా ఆలోచించి ఇది అవునా కాదా అనేటువంటి ఆలోచించడానికి స్వతంత్రం గాని టైం గాని మనం ఇవ్వం. ఒక మూసలో పోస్తున్నట్టుగా ఒక జనరేషన్స్ ని తయారు చేస్తున్నాం. అది కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ పద్ధతి కాదు. రెండోది అది అతను చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈ కాలంలో కంప్లీట్ గా ఏదో మానిటరీ స్టేటస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, 4 డబ్బులు సంపాదించడానికి ఇచ్చేటువంటి టెక్నిక్సే ఎడ్యుకేషన్ గా మనం ఈ ప్రస్తుత కాలంలో ట్రీట్ చేస్తున్నాం. అది ఒక రాంగ్ థింగ్. ఎందుకంటే సమమైనటువంటి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనిషిలో అవగాహన స్థితి పెరుగుతుంది. పరిస్థితులతో ఈజీగా అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మనిషి వ్యవహరిస్తాడు. అది ఎడ్యుకేషన్ చెప్పారు. ఎడ్యుకేషన్ అనేది సమూలంగా మనలో తీసుకొచ్చేటువంటి మార్పు తప్ప వ్యక్తిత్వంగా కానీ ఒక పర్టికులర్ విషయం కోసం అని చెప్పి సాధించడం కోసం చేసేది ఎడ్యుకేషన్ కాదు అని చెప్పారు. ఆ తర్వాత మార్పు అనేది వెంటనే అవగాహన ఎప్పుడవుతుందో మార్పు వెంటనే వస్తుంది. అంటే అతను అన్నారు ఇది ఈ మార్పు రావడానికి కొంత టైం నాకు పడుతుంది ఇలాగా అలాగా. అంటే అతను అక్కడ అన్నారు అన్నమాట, ఈ మార్పు రావడానికి ఎప్పుడైతే మాకు అండర్స్టాండింగ్ ఉంటుందో వెంటనే మనం ఆ పని చెయ్యము. అందుకని యాక్షన్, అండర్స్టాండింగ్ సైమల్టేనియస్ గా నడుస్తాయి అని అది చెప్పారు. సో ఆల్ దిస్ ఇస్ సైకలాజికల్ రెవల్యూషన్ అని చెప్పారు. అంటే ఉన్న పరిస్థితి నుంచి మనం ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఒక రకమైన విప్లవాత్మక స్థితి, అంటే ఒక ఫ్రీడంతో చూసేటువంటి స్థితి మనం తయారు చేసుకోవాలి. దేనికి భయపడకుండా, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వకుండా,
ఒక విషయాన్ని విషయంగా చూడడం అనేది నేర్చుకోవాలి, పర్సెప్షన్. అది ఆ విషయం అలాగే ఈ మూడు నాలుగు పాయింట్లు. బాగానే గ్రహించావు, రాసుకున్నావా? బాగానే చెప్తున్నావు చాలా పాయింట్లు. నాకు కృష్ణమూర్తి గారు దానికి రాసుకోక్కర్లేదు, ఎందుకంటే చెప్తున్నప్పుడు నాకు పాయింట్ కొంచెం బాగానే వెంటలో వెళుతుంది. కానీ అదే ఆ తమో భాస్కరం చదువుతున్నప్పుడు మాత్రం అన్ని పాయింట్లు ఒకలాగే ఉన్నట్టుంటాయి. అందుకని నాకు కొంచెం అది నాకేమనిపిస్తుంది అంటే ఇన్ని చదివిన తర్వాత కదా మనకి అంటే కంపారిటివ్ గా అన్ని చూసాం. చూడడం వల్ల కృష్ణమూర్తి గారు చెప్పేవి చాలా బాగా అంతే అప్లికబుల్ గా ఉన్నాయని అందరికీ అనిపించింది. అందుకని అన్ని చదవాలి. తమో భాస్కరన్ కూడా చాలా అవసరమే అనిపిస్తుంది నాకు. అంటే తమో భాస్కరం ఒక మారలిస్టిక్ ఇది వ్యూ పాయింట్ ఉంటుంది. అంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేటువంటి ఏది చేస్తే మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా. ఇప్పుడు చెయ్యాలి అని అంటే మనకి ఎంక్వైరీ మైండ్ ఉంటే మంచి విషయాలు చెప్తున్నారు కానీ జ్ఞాపకం అన్ని అంతే కదా. మనకి అవి చెయ్యాలి అని అనటం లేదు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చూపిస్తున్నారు. అయితే కొంచెం అది కృష్ణమూర్తి గారు చెప్తారు ఇలా ఉంది అనేది. తమో భాస్కరంలో మాత్రం ఆయన ఇప్పుడు మాంసాహారం గురించి చాలా సంవత్సరాలు అయిపోయింది, 100 కాకపోయినా 50 సంవత్సరాల పైన దాటిపోయింది ఆ పుస్తకం. 1800లో కదా, 1900 కానీ చాలా సంవత్సరాలు. ఒకటి. రెండోది ఏంటంటే మనుషుల్లో వికాసం వస్తున్న కొద్దీ ఆ టీచింగ్ మారుతుంది. అప్పట్లో అలాగే ఉండేది. అంటే భగవంతుడు గీతలో కూడా ఆ విధంగానే ఎలా కూర్చోవాలి ధ్యానానికి ఇవన్నీ చెప్పారు. అవన్నీ కూడా ఆ టైంలో అవసరమే. తర్వాత ఎప్పుడైతే చక్కగా ఆలోచించగలిగే మనస్సు వచ్చిందో అప్పుడు కృష్ణమూర్తి గారు లాంటి వారి టీచింగ్ అవసరం పడింది. అలా చెప్తే అథారిటేటివ్ గా ఎవరు ఇష్టపడలేదు. అదే అతను అంటున్నారు అథారిటీ కరెక్ట్ కాదని. మ్యామ్ సారీ టు డిస్టర్బ్, నాకు ఒక డౌట్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే సైకలాజికల్ ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్, అంటే ఇవన్నీ పిల్లలను మనం ఇలా ఎడ్యుకేట్ చేయాలి అంటే ఒక అవగాహనతో ఉంటేనే యాక్షన్ వస్తుంది అన్నారు. అంటే ఆ అవగాహన రావాలి అంటే ఫస్ట్ మనకు తెలియాలి కదా మ్యామ్. అంటే ఇప్పుడు సరే గీతలో ఇవి చెప్పారు, ఓకే, అవన్నీ మనం తెలుసుకుంటేనే దాన్ని బట్టి మన అవగాహన తెలుసుకున్నాక కృష్ణమూర్తి గారు చెప్పింది రైట్ అని బాగుంది అని మనకు తెలుస్తుంది. ముందు ఏమీ తెలియనప్పుడు అది మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఆ యోగ వాసిష్టం, అష్టావకర గీత ఇవన్నీ చదివాం. అవన్నీ చదివిన తర్వాత కృష్ణమూర్తి గారిది చదివిన తర్వాత అప్పుడు అంటే మనకు తెలియకుండా మనకి లోపల నుంచి అంటే ఎంక్వైరీ మైండ్ ఉంటే ఎప్పుడు ఎంక్వైరీ చేయగలదు ఎవరో చెప్పినా సరే. నాగమణి గారు మీకు బాగానే అర్థమైంది. నాగరాణి అండి. ఇంకొకటి మ్యామ్, సో ఇంకొకటి ఏంటంటే మేబీ టైం మరి 5 minutes తీసుకోవచ్చు. నేను టైం ఉందో లేదో తెలియదు, బట్ 1 minute లో కంప్లీట్ చేస్తాను. అయితే ఏంటంటే నాది అంటే చిన్న ఏజే మ్యామ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫ్యాన్ ఆపుతాను, మాట వినబట్ చెప్పండి. అవునండి. అయితే స్ట్రాంగ్ పర్సెప్షన్ అందరిలో ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ యోగ వాసిష్టం కానీ భాగవతం కానీ పురాణాలు అన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకోవాలి అంటున్నారు. అది ఎందుకంటే బాధ్యతలు అన్నీ అయిపోయినాకనే చేయాలి అంటున్నారు. అలానే నన్ను కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మనము పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలం. ఆ ఫ్రీడమ్తో వాళ్ళని ప్రాపర్గా మనం అంటే పైసలకు ఇది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సరే ఇప్పుడు ఇది నువ్వు చదువుకుంటేనే ఈ జాబ్ చేస్తే నీకు పైసలు వస్తాయి అంటే వాళ్ళ మైండ్లో మనం ఫోర్స్ఫుల్గా అన్ని ఇచ్చేస్తున్నాం. అది నాకు చాలా బాధేస్తుందండి. సో లేదంటే వాళ్ళకి ఏమి ఇష్టము అని తెలుసుకొని చేస్తే బాగుంటది కదా. మరి ఎందుకు పెద్దవాళ్ళు మనల్ని ఇలా రిస్ట్రిక్ట్ చేస్తారు? మనకు యాక్చువల్ విషయాలు తెలియకుండా ఇప్పుడు అంతా అయిపోయినాక 50-60 ఏళ్ళల్లో ఇది వింటే మనకు బాధేస్తుంది కదా. అంటే అయ్యో చిన్న ఏజ్ లో ఈయనుంటే నా పిల్లల్ని నేను ఇలా చేసేదాన్ని అలా చేసేదాన్ని, ఆ అవేర్నెస్ అందరికి ఎందుకు ఇవ్వట్లేదండి? అదొక్కటి నాకు చాలా డౌట్. అంటే చిన్న ఏజ్ నుంచే మనం ఇవన్నీ తెలుసుకుంటే ఒక ప్రాపర్ వేలో ఉంటాం కదా. ట్రెడిషన్ కి పెద్దలు చెప్పిన దానికి కండిషన్ అయిపోయింది కదండి. ఆ టైంలో చెప్పినా మనం కండిషన్ అయిపోయింది. అదే అండి.
అంటే మా ఫాదర్ మాకు అలా పెంచలేదు అనుకోండి, కృష్ణమూర్తి అదే గారు మ్యామ్. చెప్పిన వేలోనే పెంచారు. అదే అండి, అంటే మీరు లక్కీ, కానీ మాలాంటి వాళ్ళు చాలా ఉంటారు కదా మ్యామ్. సో మాకు తెలియదు కదా, ఇప్పుడు ఏదో ఆ భగవంతుడి దయ వల్ల చిన్న ఏజ్ నుంచే కొంచెం అది ఇది బుక్స్ చదువుకొని కొంచెం అవగాహనతో ముందుకు వస్తున్నాం. కానీ చాలా మంది 89-90 పీపుల్ ఎందుకు దీనికి ఇంత మంచి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది కూడా, అంటే అది అప్ టు దెమ్, అది మనకు అది కన్సర్న్ కాదు. కాకపోతే అందరి విధానంలో ఉంటే మన సొసైటీ బాగుపడుతుంది కదండి మ్యామ్. అంటే సో మేబీ ఇది పుట్టిన దగ్గర క్వశ్చన్ నుంచి, ఆన్సర్ నాకు తెలియదు. వయసు వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఆర్జించే మెషిన్ గా తయారవ్వమని చెప్తున్నారు. అదే మ్యామ్. సో అదే నాకు కూడా అదే బాధేస్తుంది. కానీ దాన్ని ఎలా మనం, అంటే సరే బయట వాళ్ళ గురించి ఆలోచించకపోయినా మన వరకు మనం ఎలా దాన్ని అదే చెయ్యాలి. పిల్లలకు ప్రాపర్ గా గైడ్ చేయగలగాలి అనేసి. Yeah. అదే మ్యామ్. తర్వాత వాళ్ళు డబ్బులు ఆర్జించే మెషిన్ గా అవ్వకపోతే డాక్టర్ చూపించేస్తాం, వాళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. వాడి జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానాన్ని మనం అంగీకరించాం. అదే కరెక్ట్. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చిన్న బాబు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఆయన ఈ మ్యామ్ ఎందుకు ఇష్టం అంటే నాలో చెత్త తీసేస్తున్నారని ఆ బాబు ఫ్రీగా ఆలోచించగలిగాడు. అంటే అదే కొట్టడం లాగా తీసుకోకుండా ఎంత బాగుందండి అది. ఇంకోసారి ఏం చేశాను, ఒకటో క్లాస్ వాళ్ళకి, మాకు సెంట్రల్ స్కూల్ కనుక ఏమీ మతపరంగా చెప్పకూడదు, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అని అంతే చెప్పాలి నేను, మెడిటేషన్ అంటే. అలా చెప్పినప్పుడు వాళ్ళని కొంతసేపు అయ్యాక ఒక్కొక్కరిని పిలిచి అడిగితే, ఓ చిన్న పిల్లవాడు ఏం చెప్పాడు, 6 ఏళ్ల వాడు, నా మేరా దిమాగ్ ఠండా హోగియా అన్నాడు ఒకడు. నేను పింక్ లైట్ చూసాను అన్నాడు ఒకడు, నేను బ్లూ లైట్. అలా వాళ్ళు రకరకాలుగా చెప్పారండి. పిల్లలకి ఏం తెలియదని మనం ప్రొసీడ్ అవ్వడం చాలా రాంగ్. పిల్లలకి బోల్డ్ తెలుస్తాయి, అవును. వాళ్ళకి ఆ గత ఫ్రీడమ్ జన్మ అనేది మనం సంస్కారం వాళ్ళకి ఉంది ఇవ్వాలి. కదా. అవునండి. ఇంకొకటి సైకలాజికల్ ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పారు కదా. కానీ జనాలందరూ పెద్దవాళ్ళకి మంచి హ్యాబిట్స్ ఉన్నా అవి తీసుకోవట్లేదు మా. కానీ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ మాత్రం కావాలి. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, గొడవలన్నీ ఇక్కడ, అదే, అది మనశ్శాంతి వాల్యూస్ ఏం అలా లేకుండా. ఉన్నాయి మనకి. డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళు గ్రేట్ అని, ఇవన్నీ ఆ వాల్యూస్ అలా, జ్ఞానం వస్తే ఆ వాల్యూస్ అన్ని వేరేగా పడిపోతాయి. డబ్బులు ఉంటే గొప్ప విషయం ఏంటి? అదే ఇచ్చే మైండ్ అవును. లేకుండా ఎంత డబ్బులు ఉంటేనేంటి, బాధపడతాడు దాంతో. అదే అసలు యూజ్ లేదు, కానీ జనాల ఫోకస్ అంతా దాని మీదే ఉంది కదా మ్యామ్. అదొక్కటి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. అన్ని ఉద్దేశం ఉంటే అన్ని జరుగుతాయండి, చెయ్యలేకపోతున్నాం అనకండి. అది సంకల్పంలోనే ఓకే, ఎన్నో జరుగుతాయి. అలా అంటారా? ఈ సంకల్పం ఉంది కానీ మీకు కనిపించిన, మీకు బాగా దగ్గరైన వాళ్ళకి, ఇలాంటి వేలో మాట్లాడే వాళ్ళకి చెప్తారు ఆటోమేటిక్ గా, అలాగ వెళ్తాయండి విషయాలు. మనకు తెలియకుండానే చాలా జరుగుతాయి. ఓకే. రాంబుద్రి గారు, మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. మేడం, అంటే ఈ ఇందులో కృష్ణమూర్తి గారు చర్చించిన, ఆ పొలిటీషియన్ చర్చించిన విషయాలు మనకు చాలా ఆ, దూరమైన విషయము. మన సొసైటీకి ఆ, అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది అందుకోలేము అనేది మనకు ఆ, ఒక ఒక అంటే మన దేశ పరిస్థితులను బట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ దేశ యాక్చువల్గా పరిస్థితి కాదు, మానసిక పరిస్థితి అనండి. దేశాంతో సంబంధం లేదు, మన మనసుతో మనకు సంబంధం. అంటే మన మనసు ఒకటి, అంటే ఈ ఇండివిజువల్ గా అలా కాదండి, దేశం ఆ, అంటే మట్టి మనుషులే కదండి. మనుషులలో చేంజ్ వస్తే అవును. దేశంలో వస్తుంది. మనుషులు రావాలి. ప్రతి ఇండివిజువల్ ఇప్పుడు మీలో వచ్చింది అనుకోండి, మీరు ఒక 10 మందికి అనుకోకుండా చెప్తారు. అలాగా వ్యక్తితోటి మొదలవ్వాలి. పొలిటికల్ అయితే పీపుల్ వ్యక్తి ఏమంటారు, అలా వ్యక్తి గ్రూప్ తో మొదలవ్వాలంటారు. ముందు మనతో మొదలవ్వాలి. వ్యక్తితోటి వ్యక్తితోటి అనుకుంటున్నాం. కానీ సొసైటీ కూడా, అంటే సొసైటీ కూడా కాదు, ప్రభుత్వాలు కూడా ఆ ఆ- ఆ స్థితిలో చాలా భాగస్వామ్యం తీసుకోవాల్సి అవునండి, వస్తుంది. ఇప్పుడు అయితే అదే ఉమ్, వ్యక్తి పొలిటికల్ గా వెళ్ళాడు అనుకోండి, అవునా? ఉమ్, అబ్దుల్ కలాం వచ్చాడు, అయితే ఆయన అయితే వేరేగా లేడు. అయితే ఆయనకున్న ఎడ్యుకేషన్ బట్టి మనకు మీ ఎఫెక్ట్ వచ్చింది అంటే,
గవర్నమెంట్ అంటూ ఏదీ లేదండి, ప్రజల గవర్నమెంట్. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, నేను అబ్జర్వ్ చేసినది ఒకటి అంటే చెప్తా ఈ ఉన్నాను. క్షణం ఒక్కసారి ఇక్కడ మీరు నేను కాదు, ఇక్కడ కాదు, ఉమ్, ఇక్కడ కాదు, వేరే దేశం. ఇప్పుడు నేను మొన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కదా, కెనడాలో. ఉమ్. అక్కడ ఇది 100% అమలు చేస్తున్నారు మేడం, ఈ సిస్టమ్ను వాళ్ళు. అంటే అక్కడ ఒక మతపరమైన ఇది కానీ, లేకపోతే ఒక సొసైటీ పరమైన భేదం కానీ లేని ఒక స్థితిని పిల్లలకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అన్ని మెయింటైన్ చేస్తున్నారు మేడం. ఎలా అంటే ఆ, అక్కడ వర్క్ కల్చర్ లో కూడా డిఫరెంట్ లేదు మేడం. వర్క్ కల్చర్ అంటే ఇప్పుడు ఒక చూసే తీరులో ప్లంబర్ ఒక అక్కడ ఇక్కడ అని కాదండి, ఆ థాట్ తోటి ఉన్నప్పుడు ఈ తేడా లేకుండా అయిపోతే మనం కూడా ఇక్కడ ఎక్కడైనా సరే జరుగుతుందండి. అంటే మరి ఆనాడు 60 ఏళ్ల కిందటి మా నాన్నగారు ఎలా చేశారండి, ఏమంటారు? అంటే అది 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 ఓకే అప్పుడు మేడం. ఎక్సెప్షన్ నేను అని ఇప్పుడు కొట్టి అక్కడ పారేయకండి, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం ఏం చేస్తాం అంటే కన్వీనియన్స్ కి వాళ్ళు ఎక్సెప్షన్ అండి ఎంత కొట్టి పారేస్తాం, అలా కాదు. మనం మారట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన మనస్సులో మార్పు రావాలి, తర్వాత ఇతరుల్లో. ముందు మనం కూడా మనసులో కండిషన్ కరెక్టే అయిపోయింది కదా. మేడం. అయితే అక్కడ అక్కడ జరుగుతున్న దానికి ఇక్కడ దానికి కొంచెం డిఫరెంట్ కాదండి, చెప్తున్నాను అక్కడ నేనేంటంటే, వాళ్ళకి థాట్ కొంచెం ముందుగా మొదలయ్యింది, ఆ ఎఫెక్ట్ తో అలా జరుగుతుంది తప్ప ఇక్కడ లేదు అలా మేడం, అవుతే ఇక్కడ ఇంకొకటి కూడా అవుతుంది. ఉంది. ఒక కొంచెం నేను చెప్పనియండి మేడం. అక్కడ జరుగుతున్నది ఏందని నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక ప్లంబర్ ఉన్నాడు మేడం. ఆ ప్లంబర్కు, ఎలక్ట్రీషియన్కు, ఒక డాక్టర్కు అంటే అక్కడ డిఫరెంట్ లేదు మేడం. ఆ సొసైటీలో అంత సమానంగా ఎలక్ట్రీషియన్ వస్తే ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అయితే అంటారు. మా నాన్నగారు వినండి, పనిషిని మీరు అని సంబోధించమనేవారు. ఎందుకంటే జీతం తక్కువైతేనేంటి, ఆవిడది వర్కే కదా అని. అయితే ఇప్పుడు నేను అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, జీతం కూడా తక్కువ లేదు మేడం అక్కడ. అది ఆ జీతం తక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే ఆ మనకు సొసైటీలో అది అది వేరియేషన్ నాకు వస్తుంది తెలుసు. మేడం. ఇప్పుడు మనం అంత మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, మౌలికంగా నేనేమైనా మారుతున్నానా అన్న దగ్గరే మొదలవ్వాలి విషయం. ఉమ్, ఉమ్. వాళ్ళు వీళ్ళ సంగతి కాదు, మార్పు ఆధ్యాత్మికతలో అయితే తనతో మొదలవ్వాలి. అంటే ఆర్థికంగా కూడా సమానత ఉంటే ఆటోమేటిక్ గా అలా సొసైటీ కాదండి, అవుట్ సైడ్ నుంచి రాదండి అది. మొదట అలాంటి థాట్ వచ్చి అలా అయితే మీ అక్కడ కూడా జరుగుతున్నవి ఉన్నాయండి. ఎందుకంటే మనిషి అన్ని వైపులా అన్ని చోట్ల ఉంటారు. అయితే ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఎక్కువ మంది స్వార్థం అలాంటి వాటిల్లో, అథారిటీ, సక్సెస్ మీద ప్రేమ, వీటిల్లో ఉండిపోతున్నారు. మనుషుల్లో మార్పు రావాలండి. గవర్నమెంట్ అంటే మనుషులే కదా. అంటే అర్థమైందా? నేను అనేది ఏంటంటే ఆర్థిక అసమానతలు ఉండడం వల్ల ఇప్పుడు ప్లంబర్కు వచ్చే ఆర్థిక ఆ, అసమానత ఇన్- ఇప్పుడు మా నాన్నగారు అలాంటి ఇండియాలో ఉండే ఆయనకి ఎలా వచ్చిందండి ఆ ఆలోచన? ఓ 60-70 ఇయర్స్ కింద కూడా ఏంటి అందరూ ఐస్ క్రీమ్ వాడి దగ్గర నుంచి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆల్ ద డ్యూటీస్ ఆర్ పయస్ అని చెప్పారు కదా. అందరి ఉంటారండి వాళ్ళకి అప్లికేషన్. ఇప్పుడు నేను మా సెంట్రల్ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యి ప్యూన్ని మీరు అని పిలుస్తే కొంచెం విచిత్రంగా చూసాడు, తర్వాత అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనలో ఉండాలండి అది. మార్పు వ్యక్తితో మొదలవ్వాలి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనకి అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి అదే అలా ఉంటే అప్పుడు ఆ గవర్నమెంట్ లోని ఎవరైతే అఫీషియల్స్ వాళ్ళు మనుషులే కదా, ఆ మనుషులలో మార్పు వస్తే వాళ్ళు అది చేస్తారు. అది నేను అన్నది. అంటే వ్యక్తితోటే, అది పొలిటికల్ పీపుల్ మీరందరూ మారండి అంటారు, ఆధ్యాత్మికతకి నేను మారాలి, నా అభిప్రాయాలు మారాలి. మరి అన్నేళ్ల కిందట ఇంత భారతదేశంలో ఉన్న మా నాన్నగారు మాకు అలా పెంచారు కదండి. అందుకే మేడం వాళ్ళు సొసైటీకి ఒక మళ్ళీ 100 వాళ్ళ ఏళ్ళ నాన్నగారు ముందు. వినండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వేరేగా ఉన్నారు, కానీ తను ఇండిపెండెంట్ గా ఆలోచించారు. ఆ అవును ఆలోచనను మేడం. ఎవరు అడ్డరు కదండి. నేను అన్నది అది. మన